హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన రెడ్ రెఫరెంట్ గారు తన 2 days బ్యాక్ తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటని వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నా సర్కిల్లో అకౌంట్ రిమూవ్ అయిపోవడం జరిగింది, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇక టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తానండి. ఈ మధ్య ఏ లీడర్ ఎల్సీ మెంబర్స్ కానీ మన తెలుగు లీడర్స్ కానీ ఎవరు మీటింగ్స్ చేయడం లేదు, లైవ్ వెబినార్ చేయడం లేదు. కానీ మన రెడ్ గారు అప్పుడు ఇప్పుడు చేయడం జరుగుతుంది. తను 2 days బ్యాక్ ఒక లైవ్ యూట్యూబ్లో చేయడం జరిగింది. అది ఒక 20-25 minutes నిడివి కూడా ఉంది. కానీ మనకు ఇంపార్టెంట్ విషయాలు మాత్రం తీసుకోవడం జరిగింది. ఏంటంటే రెడ్ గారు ఒకటే చెప్పారండి, మనకు 2026 సంవత్సరం మంచిగా ఉండబోతుంది, సంతోషాన్ని ఇవ్వబోతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు విక్టరీ విత్ యాష్కి సంబంధించి 2026 సంవత్సరం మనకు మంచి సంవత్సరం అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీకు అర్థం కావచ్చు, ఆల్రెడీ 2 days బ్యాక్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే మనకు ట్రైనింగ్ స్టార్టింగ్ జనవరి 2026 ఫస్ట్ వీక్లో ఉండొచ్చు అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రెడ్ రెఫరెంట్ గారు కూడా అదే అనడం జరుగుతుంది ఇండైరెక్ట్గా. ఈ 2025లో మనకు ఎలాంటి జరగవని ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్తున్నాడు కదా, 2026 మనకు విక్టరీ విత్ యాష్కి మంచి సంవత్సరం కాబోతుంది, సంతోషంగా ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 2025లో ఏం జరగదని అర్థం. ఓకే, అలాగే మన యాష్ ముఫర్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే తను గత 2 months బ్యాక్ నుంచి, అంటే అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మన యాష్ ముఫర్ గారు విక్టరీ విత్ యాష్లోనే పాపప్స్ ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2-3 days బ్యాక్ నుండి మన ఆన్పాస్ ఓఎస్లో కూడా పాపప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆన్పాస్కు సంబంధించి బ్యాక్ఎండ్లో జరిగిన ఇబ్బందుల గురించి, మన డౌన్ఫాల్ గల కారణాల గురించి మనకు చెప్పాలనే ఉద్దేశంతో తను 2 పాపప్లు ఇవ్వడం జరిగింది. అది ఓన్యూస్ 19 అలాగే ఓన్యూస్ 20 part 1. అవి మీరు గమనించని చెప్పడం జరిగింది రెడ్ రెఫరెంట్ గారు. అలాగే నేను 2018లో ఆన్పాస్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటికే నేను జాయిన్ అయ్యే ముందు నేను ఆన్లైన్లో యాష్ ముఫరే గారి గురించి సెర్చ్ చేయడం జరిగింది. తను చాలా కంపెనీల్లో వర్క్ చేయడం జరిగిందని తెలవడం జరిగింది. అలాగే తన గురించి అంత పాజిటివ్గా లేవు అని, రివ్యూస్ కూడా లేవు అని కానీ చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మన యాష్ ముఫరే గారు మనకు మంచి చేయాలనుకుంటుర్రు, మంచి చేయబోతుర్రు, అవన్నీ అధిగమించి మంచి చేయాలని కోరుకుంటుర్రు అని చెప్పేసి రెడ్ రెఫరెంట్ గారు యాష్ ముఫర్ గారి గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మన ఆన్పాస్ గురించి చాలా రూమర్స్ రావడం, చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళకు నచ్చిన ఊహాగానాలను క్రియేట్ చేస్తూ ఈ రూమర్స్ క్రియేట్ చేయడం జరిగింది. వాటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి మన యాష్ ముఫర్ గారు ఇప్పుడు పాపప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫుల్గా క్లియర్గా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ పాపప్స్ని 3 భాగాలు విభజించి వాటిలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. రేపు రాబోయే పాపప్స్ను కూడా మీరు క్లియర్గా చదివి అర్థం చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నానని రెడ్ గారు చెప్పడం జరిగిందండి. అలాగే ఏదైనా సరే ఒక విషయం మీకు తెలిసినప్పుడు, ఒక మెసేజ్ మీకు వచ్చినప్పుడు దాని నిజమా కాదా, ఇది ఫేకా రియలా తెలుసుకున్న తర్వాత మీరు రియాక్ట్ కావడం తెలుసుకోండి. ఎందుకంటే ప్రతిదీ అన్నీ మనకు అర్థం అవ్వాలని ఏం లేదు, కొన్ని పదే చదవడం వల్ల చూడడం వల్ల అర్థమయ్యేటి కూడా ఉంటాయి. కాబట్టి ఒకేసారి చూసి ఒకేసారి చదివిన తర్వాత మీరు రియాక్ట్ కావద్దు. ప్రతిదీ క్లియర్గా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అట్లా పలుమార్లు చదవడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందని చెప్పి మన రెడ్ గారు చెప్పడం జరిగింది. ఇదండి మన రెడ్ గారు మన కంపెనీ గురించి కానీ యాష్ గారి గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది, కాబట్టి మనం అయితే ఇవి తీసుకోవడం జరిగింది. ఇకపోతే నా సర్కిల్లో నిన్న 4:36-35 నిమిషాల వ్యవధిలో ఒకటే అకౌంట్ రిమూవ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోస్ చూడండి, ఇది బిఫోరు, ఇది ఆఫ్టర్. బిఫోరు నేను
నా సర్కిల్లో 4 మెంబర్స్కి నేను ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 4 మెంబర్స్ కూడా వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ జరిగింది. కానీ ఒక్కరికి మాత్రం కేవైసీ వెరిఫికేషన్ జరగలేదు. తనని నిన్న సాయంత్రం 4:30 వ్యవధిలో రిమూవ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న నా సర్కిల్ మెంబర్స్ 3 మెంబర్స్, అంతకుముందు 4 ఉండే, తీసేయడం జరిగింది. నేను ఈ కేవైసీ వెరిఫికేషన్ సంబంధించి ఈ రిమూవ్ అయిన అకౌంట్ ఎవరిదో కాదు, మా మిస్సెస్దే. తన వెరిఫికేషన్ కోసం నేను ఒక 80 నుంచి 100 టైమ్స్ నేను ట్రై చేయొచ్చు. డే, నైట్, ఈవినింగ్, తెల్లవారుజామున, అర్ధరాత్రి, ఇలా ఎన్నో రకాలుగా చేయడం జరిగింది. అదేవిధంగా మన హిస్టరీలు డిలీట్ చేస్తూ, ట్యాబ్స్ డిలీట్ చేస్తూ, ఫోను అది రీస్టార్ట్ చేస్తూ, ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఎన్ని రకాలుగా మన యూట్యూబ్లో చెప్తున్నాను రోజు, అవన్నీ రకాలుగా ఆల్రెడీ మీద ప్రయోగించిన తర్వాత చెప్పడం జరిగింది. కానీ ఇలా ప్రయోగించిన తర్వాత కొన్ని అకౌంట్స్ ఏమో ఈజీగా అవడం జరిగింది. తన అకౌంట్ మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా డిక్లైన్, రీచ్ లిమిట్ రావడం, ఇదే పలుమార్లు రావడం జరిగింది. ఫైనల్లీ 45 days అవి కంప్లీట్ కావడం జరిగింది. తన అకౌంట్ రిమూవ్ కావడం కూడా జరిగింది. ఇంకోటంటే, రేపు తన అకౌంట్ని అదే కొత్త ఈమెయిల్ కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కేవైసీ ఇష్యూ వస్తుందా రాదా నేను ఒకసారి ప్రయోగించిన తర్వాత మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తనకి పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేవు. ఇప్పుడు తనకున్న ఐడి ఏంటి అంటే ఆధార్ కార్డు ఒకటి మాత్రమే. తను ఎన్నిసార్లు కేవైసీ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా కేవైసీ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఆమె ఆధార్ కార్డు తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ నెక్స్ట్ అంటే కొత్తది క్రియేట్ చేసుకున్న తర్వాతనైనా ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందా, సేమ్ అదే రిపీట్ అవుతుందా చూసిన తర్వాత నేను దానికోసం కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ రిమూవ్ చేసిన తర్వాత మన స్లాట్స్ వేస్ట్ అయిపోతాయేమో అని అనుకోవడం జరిగింది. నేను ఇట్లా గతంలో చాలామంది అనవసరంగా అలా స్లాట్స్ వచ్చినాయి 10 కదా, స్టార్టింగ్లో వచ్చినాయి 10 కదా, వేస్ట్ అయిపోతున్నాయి, కేవైసీ వెరిఫికేషన్ కావట్లేదు, ఈమెయిల్ వెరిఫికేషన్ కావట్లేదు అని చెప్పి అనుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ స్లాట్స్ చెక్ చేసుకుంటే రిమూవ్ అయిపోయిన అకౌంట్ కూడా మన స్లాట్ మనకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్ ప్రతి పర్సన్కి 25 ఇన్విటేషన్ లింక్స్ ఉంటే ఆల్రెడీ నాకు ఒకటి ఎగిరిపోయిన ప్రజెంట్ ఉన్న లింక్ అది జాయినింగ్ మెంబర్స్ 3 మెంబర్సే కాబట్టి నాకు ఇంకా 22 స్లాట్స్ యాడ్ చేయడం జరిగింది. అంటే ఉండడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒకటి రిమూవ్ అయిపోయింది కాబట్టి ఆ రిమూవ్ అయిపోయింది కూడా మన స్లాట్లోకి యాడ్ చేయడం జరిగింది. ఇదండి, నేను ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈమెయిల్ క్రియేట్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ చేసేటప్పటికే నేను స్టార్టింగ్ నుంచి కేవైసీ వెరిఫికేషన్ దాకా ఫుల్ ఒకే వీడియోలో ఉండేలా ఆ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఇదండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.